ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ సారీ నాకు ఎలా ఉంది? మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. ఎంతైనా మీ కూతుర్ని కదా. నా కూతురా? అదే మిస్ అమ్మ మీ కూతురు కదా. నేను మిస్ అమ్మకి కూతురు లాంటి దాన్ని కదా, అందుకే అలా అన్నాను. సరే అమ్మా, మీ అమ్మకి ఏ చీర కావాలో చూడు. నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం. అదే అమ్మకి గ్రీన్ అంటే చాలా ఇష్టం. ఎందుకు తాతయ్య అలా చూస్తున్నావు? నా భార్యకి కూడా పచ్చ కలర్ అంటే ఇష్టం అమ్మా. అవునా? ఎప్పుడు షాప్కి వెళ్ళినా ముందు పచ్చ రంగు బట్టలే చూపించమనేది. అయితే నావన్నీ అమ్మ పోలికలే అన్నమాట. ఆంటీ, గ్రీన్ కలర్ శారీస్ ఉంటే చూపించారా? అయ్యో అయ్యో, నెమ్మదిగా నాన్న. పొరపోతే ఎలా చెప్పండి? అదే నెమ్మదిగా తాగండి అని. రేపు కాశీకి వస్తున్నారా తాతయ్య? రావాలి కదమ్మా. పెళ్లి చేసి నా కూతుర్ని అత్తారింటికి పంపలేకపోయాను. కనీసం నా బిడ్డ ఆఖరి ప్రయాణంలోనైనా ఒక తండ్రిగా తోడుగా ఉందాం అనుకుంటున్నాను. కన్నీళ్లతో తలరాతని చెరిపేసే అవకాశమే ఉంటే ఈ ప్రపంచంలో అందరూ ఏడుస్తూనే ఉంటారు. జరిగిన దాన్ని దాటి ముందుకి అడుగు వేయాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు నాన్న. తాతయ్య, అయినా చనిపోయింది మా అమ్మ కదా. ఎవరైనా మీ మాటలు వింటే చనిపోయింది మీ అమ్మ ఏమో అనుకుంటారు. ఊరుకోండి. ఈ చీర అమ్మకి, ఇది మిస్ అమ్మకి, సరేనా? అలాగేనమ్మా, అవి రెండు ప్యాక్ చేయమ్మా. నెక్స్ట్ ఎక్కడికి తాతయ్య? మీ నాన్నకి ఇప్పటి వరకు నేను ఏమీ ఇవ్వలేదమ్మా. అందుకే ఆయనకు కూడా ఒక జత బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. సరే, వెళ్లే దారిలో ఆయనకు కూడా తీసుకుందాం. ఆత్మా, వస్తాననుకోలేదు కదూ. తాతయ్య, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం తాతయ్య. ఏమైందమ్మా? రా తాతయ్య. పాపా, ఆలోచించుకో ఆత్మా. నాకు ఓపికున్నంత వరకే నీ బిడ్డ ప్రాణాలతో ఉంటుంది.
మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం నాకు క్షణంలో పని. నాకు తెలుసు తల్లి మనసుకున్న బలం, పేగు బంధానికున్న బలం నాకు తెలుసు. నువ్వెంత పరుగులు తీసినా నీ గమ్యం నేనే అని చెప్పాను కదా. ఆత్మకి బంధాలు బంధుత్వాలు ఉండవు. అయినా నీ ప్రాకులాట దేనికో నాకు అర్థం కావడం లేదు. ప్రయత్నం చేయగోరా, అది నీకెప్పటికీ అర్థం కాదు. నిజమే. సరే మరి, ప్రయాణానికి సమయమవుతుంది. సిద్ధమేనా? ఆ? వద్దు. అయ్యో, అంజు 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 అంజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.